ఈరోజు ఉదయం టౌన్ సి రాజశేఖర్ మరియు ఎస్ఐ కుశలవ్, ఐడి పార్టీ హెడ్ కానిస్టేబుల్స్ కరుణాకర్, కృష్ణ, సైదులు, హోంగార్డు మధు అందరు కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఇద్దరు అనుమానాస్పదంగా అవపడితే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరి పేర్లు కుమార్ యాదవ్, ఉదయ్ భాను. వీళ్ళిద్దరూ ఉత్తరప్రదేశ్ కాన్పూర్కి చెందిన వాళ్ళు. వీళ్ళు మన టౌన్లో ఒక 3 days బ్యాక్ పోచంపల్లి కోఆపరేటివ్ బ్యాంక్లో ఫస్ట్ వీళ్ళు ఈ ఏటీఎం పెడతారు. ఏటీఎం పెట్టి డబ్బులు డ్రా చేసే క్రమంలో డబ్బులు వస్తుంటాయి. తర్వాత అంత పాత ఓల్డ్ ఏటీఎంలను సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళు కార్డు పెట్టినప్పుడు పిన్ వాళ్ళదే ఉంటుంది, పిన్ కొడతారు. డబ్బులు వచ్చే క్రమంలో వెనక కేబుల్ కట్ చేస్తారు. అంటే వాళ్ళ అకౌంట్లో అటు వెంటనే మళ్ళీ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మా అకౌంట్లో డెబిట్ అయినా కానీ డబ్బులు రాలేదంటారు. వాళ్ళు వెరిఫై చేసి కేబుల్ కట్ అయింది కాబట్టి వాళ్ళకి రాలేదనుకొని వాళ్ళు అగైన్ మళ్ళీ కస్టమర్ కేర్ వాళ్ళు వీళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేస్తుంటారు. ఇట్లా వీళ్ళు రెగ్యులర్గా రోజు 10,000 నుంచి, అంటే ప్రతి కార్డు నుంచి 10,000, అంటే వీళ్ళ దగ్గర 8 కార్డ్స్ మనం సీజ్ చేయడం జరిగింది. అంటే ఓల్డ్ ఏటీఎంలను టార్గెట్ చేసుకొని వీళ్ళు ఇట్లా చీట్ చేస్తున్నారు. మన దగ్గర 2 కేసులు నమోదైనాయి. నల్గొండలో ఒకటి అయింది. వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం. ఇంతకుముందు లేవు, కాన్పూర్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ఉన్నాయి.